చింటూ తల్లి ఎవరో కాదు రోహిణి అంటూ సాక్ష్యాధారాలతో ప్రభావతికి నిరూపించిన బాలు, షాక్లో మనోజ్. ఇదంతా ఎలా జరిగింది? బాలు ఈ విషయాన్ని ఎలా నిరూపించాడు? ప్రభావతి బాలు మాట నమ్మిందా? అసలు రోహిణియే చింటూ కన్న తల్లని బాలు ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక బాలు అయితే మలేషియా నుంచి వచ్చినటువంటి కొత్త జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇక 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు ఎలాంటి అరమరికలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇప్పటి వరకు నడిపారు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పి అనిపించింది. అండ్ దానికి తోడు వాళ్ళేమో మలేషియా నుంచి వచ్చారు అనగానే ప్రభావతి ఇక మురిసిపోయి ముక్కలైపోతూ ఉంటుంది. ఏంటి, మలేషియా నుంచి వచ్చారా అంటుంది. అవునమ్మా, నీకు మలేషియా నుంచి ఎవరు వచ్చినా ఇష్టమే కదా, వాళ్ళని చాలా బాగా చూసుకుంటావు కదా, అందుకోసమే తీసుకొచ్చాను అంటే మంచి పని చేసావురా. మా వియ్యంకుడు కూడా మలేషియాలోనే ఉన్నాడండి, కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన జైల్లో ఉన్నారు అని చెప్పి చెప్తుంది. అవునా? అయ్యో, ఏ జైల్లో ఉన్నారో చెప్పండి, మేము ఖచ్చితంగా ఆయన గురించి ఎంక్వైరీ చేస్తాం, ఏమాత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటే తీసుకొస్తాం అని అంటాడు అతను. దాంతో ఇక ప్రభావతి, రోహిణి వాళ్ళు మీ నాన్న బయటికి రావడానికి హెల్ప్ చేస్తారంట, ఇంకే శుభ్రంగా ఆ పనేదో చూడు, మీ నాన్న బయటకు వస్తే ఫ్రీజ్ అయిన మీ అకౌంట్లు అన్నీ శుభ్రంగా ఓపెన్ అవుతాయి, అప్పుడు మనకు కావలసిన ప్రతి రూపాయి అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, అంతా నీదే కదా అని అంటూ ఉంటే, అలాగే అత్తయ్య అలాగే, ఎవరు వచ్చినా సరే మలేషియా నుంచి అంటే చాలు, మీరు మరీ ఇది ఇలా తయారైపోయారేంటి అని చెప్పని అంటుంది. వాళ్ళ ముందు ప్రభావతిని అవమానించటం బాలుకి నచ్చదు. ఏంటి పార్లరమ్మా, ఏంటిది అని అంటే, లేకపోతే ఏంటి బాలు, ఎవరు మలేషియా నుంచి వచ్చినా కానీ, ఎవరు మలేషియా అన్న పేరు మాట్లాడినా కానీ అత్తయ్య గారు ఏదో పూనకు వచ్చినట్టు అలా ఊగిపోతారేంటి, ఎందుకో అంతలాగా డబ్బు డబ్బు అని అంటారు అని అంటే, ఆ డబ్బు ఉందని చెప్పే కదా నువ్వు మా వాడిని పెళ్లి చేసుకున్నది, అందుకే మా అమ్మ ఆ డబ్బు గురించి మాట్లాడుతుంది, నువ్వు చెప్పకపోతే ఆవిడ మాట్లాడదుగా. ఏ మీ నాన్న అడగరే డబ్బని, అక్కడ శృతిని అడగరే డబ్బని, ఆ డబ్బుడమ్మ కూడా డబ్బున్న ఇంట్లోనే పుట్టింది, కానీ ఆవిడ ఏ రోజు డబ్బు గురించి మాట్లాడలేదు, నువ్వు మాత్రమే ఇంట్లో డబ్బు గురించి మాట్లాడావు, అందుకోసమే మా అమ్మ నిన్ను అడుగుతోంది, తప్పే ఉంది. అయినా మీరు ఇప్పుడు ఇంట్లో 27 లక్షలు ఇవ్వాల్సి ఉంది, గుర్తులేదేమో అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడు రోహిణి అయితే, అది కాదు బాలు అంటే, ఏదేమైనా వచ్చిన అతిథుల ముందు మా అమ్మని అవమానించడం నాకు నచ్చలేదు పార్లరమ్మా, ఇంకొకసారి ఇది రిపీట్ అవనివ్వకు అని చెప్పేసేసి చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ, సార్ మీరు కూర్చోండి అనేసి, మీనా నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ అవి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిన తర్వాత మీనా అయితే చేసిన భోజనాలన్నీ కూడా వడ్డం చేసేస్తుంది. ఇక వాళ్ళు కూర్చుని భోంచేస్తూ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా భారతదేశం వెళ్తున్నాం, మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు తక్కువ మంది, పుణ్యక్షేత్రాలు చూసుకొని హోటల్కి వెళ్ళి భోంచేసుకొని రూమ్ తీసుకొని అలా ఉండాలి అని చెప్పేసేసి అనుకున్నాం, కానీ ఇక్కడ మీ ఆతిథ్యం చూసి మీనా వంటకాలకి మేము నిజంగా పుట్టింటికి వచ్చాం అన్నంత ఫీలింగ్తో ఉన్నాం అని చెప్పని అనగానే ఇక దాంతో ప్రభావతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక రోహిణి మాట్లాడిన మాటల గురించి మాత్రం ప్రభావతి మనసులో కాస్త ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఉండగా బాలు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, మీనా నేను బయటకు వెళ్తున్నాను, వస్తాను అని చెప్పేసేసి అంటే, సరేనండి అని చెప్పి అంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి బాలు రాజేష్ దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ పార్లర్ అమ్మ మీద గట్టిగా ఒక కన్నేయాలరా అంటాడు. అదేంట్రా ఏమైంది అంటే, ఈరోజు నాకు మలేషియా వాళ్ళు వచ్చారు కదరా క్లయింట్స్, కస్టమర్స్, వాళ్ళని నేను ఇంటికి తీసుకెళ్తే అరే మలేషియా నుంచి వచ్చారా అని చెప్పి ఆహ్వానించాల్సింది పోయి వాళ్ళ ముందు మా అమ్మని అవమానించి మాట్లాడింది, అది నేను తట్టుకోలేకపోతున్నానంటే, మీ అమ్మ నిన్ను అసలు మనిషిలానే చూడదు, అయినా కూడా నువ్వు మీ అమ్మని మాత్రం ఎవరన్నా అంటే తట్టుకోలేవంటే, ఒరే ఆవిడ మనల్ని చూసినా చూడకపోయినా మనం మాత్రం ఆవిడ్ని తల్లిలానే చూడాలి కదరా అని చెప్పేసేసి అంటూ ఉంటాడు బాలు. సరేరా అయితే మన ఆళ్ళకో మాట చెప్పుంచు, నీ అనుమానం ఏంటో చెప్పు, దాని ప్రకారమే నిఘా వేస్తారు అనగానే, నాకెందుకో ఈ పార్లర్ అమ్మకి ఆ చింటూకి సంబంధం ఉందనిపిస్తుంది, ఎందుకంటే ఆ రోజున వాడికి కంటికి దెబ్బ తగిలి కళ్ళకి కట్టు కట్టినప్పుడు మా ఇంట్లో ఉన్నాడు కదా, అప్పుడు అమ్మ అమ్మ అంటూ రోహిణిని పట్టుకున్నాడు అనగానే, అవునా అంటాడు రాజేష్.
అప్పటి నుంచి నా మనసులో కొంచెం అనుమానం ఉంది, కానీ ఇక వాళ్ళ అమ్మమ్మగా ఉంది కదా, ఆవిడేమో వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది అది ఇది అని చెప్పింది కదా, దాంతో నేను లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం ఆ కోణంలో ఆలోచిస్తే ఏమైనా మనకి క్లూ దొరుకుతుంది అనిపిస్తుంది అంటాడు. సరే అయితే ఆ కోణంలోనే చెప్పు అందరికీ అనగానే డ్రైవర్స్ గ్రూప్లో ఈ అమ్మాయి ఈ పిల్లాడితో ఎక్కడ కనిపించినా సరే నాకు వెంటనే ఫోన్ చేయండి అని చెప్తాడు. దాంతో ఇక అందరూ సరే బాలు అని చెప్పని అంటారు. ఇక అలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఈ మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ బాలుతోటి మేము అక్కడికి వెళ్ళాక నీకు మీనాకి వీసాలు పంపిస్తాం, మీరు పాస్పోర్ట్లు చేయించుకుని రెడీగా ఉండండి, మా ఇంటికి రావాలి, టు అండ్ ఫ్రో ఛార్జెస్, మీరు రావడానికి మళ్ళీ ఇక్కడికి రావడానికి మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటాం, ఇంకా అక్కడ మీకు బోలెడన్ని ప్రదేశాలు చూపించాలి, ఇంకా మీకు మేము బట్టలు పెట్టి పంపించాలి అని చెప్పని అంటే ఏంటి సార్ ఇది అంటే, అవును బాలు, నిజంగా భారతదేశం ఎలా ఆహ్వానిస్తుందో మమ్మల్ని, భారతదేశంలో మమ్మల్ని ఎవరు ఎలా చూసుకుంటారో అని చెప్పని అనుకున్నాం, కానీ దేశం కోసం అనేది పక్కన పెట్టేసి నీ మనస్తత్వానికి నీ మనస్సుకి మేము ఫిదా అయిపోయాం. కాబట్టి మా ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది ఇవన్నీ జరగాల్సిందే, ఇదంతా జరగడానికి ఒక 5 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పింది. అనగానే ఏంటమ్మా ఇది, నేను తిప్పి కొడితే ఒక 5,000 రూపాయలు మీ భోజనానికి మిమ్మల్ని తిప్పడానికి ఖర్చు పెట్టుంటాను, కానీ మీరు అని అంటే మనము ఎప్పుడు కూడా మనుషులతో ఉండే బంధం గురించి మాత్రమే ఆలోచించాలి బాలు, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో అంటూ ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు చెప్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బాలు బయలుదేరి వస్తూ ఉండగా బాలు అన్నా అని చెప్పి ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, అదే ఒక డ్రైవర్ ఫోన్ చేస్తాడు. చెప్పన్నా అని చెప్పని అంటే నువ్వు పంపించావు కదా ఆ అమ్మాయి ఆ పిల్లాడి ఫోటో, వాళ్ళిద్దరూ ఇందాకే ఆటోలో స్కూల్కి ఆ పిల్లాడిని తీసుకెళ్తోంది అని చెప్పని అంటే అవునా ఏ ఏరియా అని చెప్పనంటే ఇదిగో ఏరియా పలానా అని చెప్పి ఏరియా చెప్తాడు. దాంతోపాటు స్కూల్ పేరు చెప్పేసరికి ఆ స్కూలా, మా నాన్న అందులోనే పనిచేస్తున్నాడే, అసలు ఈవిడెందుకు తీసుకెళ్తుంది అని అనుకుంటూ సరే అన్న అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి డైరెక్ట్గా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాడు బాలు. ఇక బాలు వెళ్ళి కొంచెం దూరంలో కారు పెట్టుకుని చూస్తూ ఉండగా రోహిణి చింటూని తీసుకొని ఆటోలోంచి కిందికి దిగుతుంది. అలా దిగిన తర్వాత చింటూని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పార్లర్ అమ్మ పనిగట్టుకొని చింటూని తీసుకొచ్చి స్కూల్లో దింపటం ఏంటి అని అనుకుంటూ ఇక రోహిణి లోపలికి వెళ్ళగానే ఆటో డ్రైవర్ దగ్గరికి వస్తాడు. ఆటో స్టార్ట్ చేస్తూ ఉంటే ఆవిడ ఎక్కడెక్కింది అని అంటే అడ్రస్ చెప్తాడు ఆటో అతను. ఓకే థ్యాంక్స్ అన్న అని చెప్పి చెప్తాడు. ఇక రోహిణి లోపలికి వెళ్ళి చింటూని క్లాస్లో దిగబెట్టి క్లాస్ టీచర్తో మాట్లాడి వస్తాడు. ఇక రోహిణి బయటికి రాగానే ఆ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎవరు అని అంటే మీరెవరు అంటూ ఉంటే ఇక్కడ అకౌంటెంట్ సత్యం గారు ఉన్నారు కదా అంటే సత్యం గారు అంటే వాళ్ళ అబ్బాయిని అనగానే ఓ అవునా, ఆ అమ్మాయి పేరు రోహిణి, తన కొడుకుని క్లాసులో దింపడానికి వచ్చింది అనగానే ఎవరు వాళ్ళ అబ్బాయి అంటే అదిగో చింటూ ఉన్నాడు కదా వాడే, చాలా బాగా చదువుతాడు, కాకపోతే వాళ్ళ అమ్మ ఉంటేనే స్కూల్కి వస్తానని చెప్పి మారం చేస్తాడు అని అనేసరికి ఓహో సరే అయితే అని చెప్పి ఇక సత్యంకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇక వెంటనే నాన్న నువ్వు ఈ స్కూల్లో అకౌంటెంట్ కదా, నీకు స్కూల్లో ఆ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు అప్లికేషన్లు రాస్తారు కదా, అవి ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే దేనికి రా అంటాడు. చెప్తాను నాన్న ఎవరి దగ్గర ఉంటాయి అనగానే ఆఫీస్ రూమ్లో ఉంటాయి అంటూ ఉంటే సరే నాన్న అయితే ఇది ఫస్ట్ క్లాసు బి సెక్షను చింటూ అప్లికేషన్ చూడు నాన్న ఒకసారి అని చెప్తాడు. ఎందుకురా అని అంటే నేను చెప్పాను కదా చూడు నాన్న అంటాడు. సరేనని చెప్పేసేసి ఇక సత్యం అయితే ఆఫీస్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ అడిగి తీసుకొని ఆ అప్లికేషన్ చూసేసరికి అందులో మదర్గా రోహిణి ఉంటుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి ఏంట్రా ఇది అంటే ఏంటి నాన్న అనగానే మదర్గా మన రోహిణి ఉందేంటి అని అంటే అందుకే నేను చూడమన్నాను నాన్న అంటే ఇది నీకెలా తెలుసు అంటే నేను మొత్తానికి చాలా గొప్పగా స్పై చేస్తే విషయం బయటకు వచ్చింది అని అంటే ముందు మీ అమ్మ కళ్ళు తెరిపించాలరా అంటాడు సత్యం. అదే కదా నాన్న నా ప్రయత్నం, దానికి పక్కా ప్రణాళిక రచించాను, ఈజీగా మా అమ్మ కళ్ళు తెరుచుకుంటాయిలే, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి అప్లికేషన్ ఓ ఫోటో తీసుకొచ్చే నాన్న అంటాడు. సరేరా అయితే అని సత్యం అయితే ఇక అప్లికేషన్ ఫోటో తీసుకుని క్లర్క్కి ఫైల్ అప్పచెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత
ప్రభావతి అయితే ఇక బాలుతోటి ఏంటి తెగ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నావు అని అంటే, ఈరోజు నేను ఇక్కడ నీకో విషయాన్ని నిరూపించబోతున్నాను మాతాశ్రీ అని అంటాడు. ఏంటా విషయం అని అంటే, ఇంట్లో ఎవరెవరున్నారు అనగానే, నువ్వున్నావు, నేనున్నాను, అగో మీ నాన్న ఉన్నారు, మీనా ఉంది, రవి శృతి ఇంకా రాలేదు, రోహిణి మనోజ్ కూడా ఇంకా రాలేదు అంటే, అమ్మయ్య చాలు, ఇప్పుడు నాన్న నీకు ఫోటో చూపిస్తాడు, అది చూసి నువ్వు కారాలు మిరియాలు నూరకుండా రేపు పొద్దుటి వరకు కాస్త ఓపిక పడితే నీకు లైవ్లో విత్ ప్రూఫ్స్ పార్లర్ అమ్మ గురించి గుండె పగిలిపోయేటటువంటి విషయాలు చెప్తాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, రోహిణి గురించా అని అనగానే, అవును ఆవిడ గురించే, నువ్వు శివతాండవం ఆడకుండా అసలేం తెలియనట్టు సైలెంట్గా ఉండాలి ఈ పూట, అలా ఉంటానని నా మీదంటే నేను చచ్చినా పర్లేదు అనుకుంటావులే అనగానే ప్రభాతి ఒక్కసారిగా రే బాలు అని చెప్పని అంటుంది. దాంతో బాలు మనసు చాలా సంతోషిస్తుంది. నాన్న మీద ఒట్టే అని అంటాడు. వద్దురా, నీ మీదే వేస్తాను, నువ్వు చచ్చినా పర్లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ, నీ మీద ఒట్టు, నేను నోరు తెరవను అంటుంది. ఇక అప్పుడు నాన్న తీ అని చెప్పానంటే సత్యం ఫోన్ తీసి దాంట్లో ఉన్న చింటూ అప్లికేషన్ చూపిస్తాడు. ఇదేంటండి, వీడు చింటూ కదా, మరి ఇక్కడ రోహిణి ఫోటో ఉందేంటి అని చెప్పని అంటే, రిలేషన్ దగ్గర చూడు అని అంటాడు. రిలేషన్ మదర్ అని ఉందేంటి అంటుంది. అనేసరికి అదే కదా నాకు అర్థం కాలేదు, రోహిణి చింటూకి కన్న తల్లి. ఈరోజు ఉదయం రోహిణి చింటూని తీసుకొచ్చి స్కూల్లో దింపి వెళ్ళిందట. అదే టైంలో బాలుగాడికి విషయం తెలిసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేశాడు. నేను ఈరోజు అకౌంట్ సెక్షన్ ఉంది కదా, వెళ్ళాను కదా, దాంతో అక్కడ అప్లికేషన్ ఫోటో తీసుకురమ్మంటే తీసుకొచ్చాను అనగానే, అంటే రోహిణికి ముందే పెళ్ళయిందా, కొడుకున్నాడా, మరి అన్నిసార్లు ఇక్కడికి వచ్చెళ్ళిన సుగుణమ్మైనా నిజం బయట పెట్టలేదేంటి, మరి మా నాన్న మలేషియాలో ఉన్నాడు, మా అమ్మ చచ్చిపోయిందని చెప్పింది కదండి అంటే, ఈలోపు గేట్ తీసిన సౌండ్ అయ్యేసరికి రోహిణి మనోజ్ లోపలికి వస్తున్న మాటలు వినపడతాయి. అమ్మా చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో అంటే బయట పడలేరా, ఉదయాన్నే లేచి రెడీగా ఉంటాను, ఏం నిరూపిస్తావో నిరూపించు, చెప్తాను దీని సంగతి అని. ఏమండి నేను గదిలోకి వెళ్ళిపోతాను, ఇక్కడుంటే నా బీపీ కంట్రోల్ అవ్వదు అంటే, సరే అయితే మీరాతోటి భోజనం పైకి పంపిస్తాను వెళ్ళు అంటాడు సత్యం. ఇక ప్రభావతి పైకి వెళ్ళిపోతుంది. లోపలికి రావడంతో రోహిణి అయితే అత్తయ్యేరి అని చెప్పని అంటుంది. దేనికమ్మా అంటాడు సత్యం. మా నాన్న తొందరలోనే రిలీజ్ కాబోతున్నారంట, అందుకోసం అని చెప్పి అక్కడ వాళ్ళ స్టాఫ్తో చెప్పి అత్తయ్యకి మంచి చీర కొని పంపించారు అనగానే, ఎక్కడి నుంచి, మలేషియా నుంచే అని చెప్పని అంటాడు బాలు. అవును, ఎందుకంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని అనగానే, అయితే ఇక కోట్ల కోట్లు డబ్బు వచ్చేసిందనమాట అని అంటాడు ఇక బాలు అయితే. అవును వస్తుంది, మా నాన్న రిలీజ్ అయితే వస్తుంది కదా అని అంటుంది. ఇక అలా అయిపోయిన తర్వాత వెంటనే బాలు అయితే, సరే ఈ చీర మా అమ్మకి రేపు ఇద్దులే, మా అమ్మకి తలపోటుగా ఉందని వెళ్ళి పడుకుంది అనగానే, అవునా సరే అయితే అని చెప్పేసేసి ఇక రోహిణి ఆ చీరను తన గదిలో పెట్టేస్తుంది. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు, భోజనం చేస్తారు. ప్రభావతి భోజనానికి రాదు. మీనా భోజనం తీసుకుని పైకి వెళ్తుంటే, నువ్వు ఆగు మీనా, ఎందుకు అత్తయ్య ముందుకు వెళ్ళి అనవసరంగా ఆవిడికి తలపోటు తెప్పిస్తావు, నేను వెళ్ళి భోజనం పెట్టేసి వస్తాను అనగానే, వద్దులేమ్మా రోహిణి నువ్వు ఆగు, మీనా వెళ్తుందిలే అని చెప్పి అంటాడు సత్యం. ఏమో అయ్యా, ఎందుకు అత్తయ్యకి ఇంకా తలపోటు తెప్పించాలనా అనగానే, వద్దులేమ్మా నేను చెప్తున్నాను కదా అని అంటాడు. సరేనని చెప్పేసి ఇక మీనా వెళ్ళి, అత్తయ్య భోజనం అనగానే, వచ్చిందా అది అంటుంది. ఎవరత్తయ్య అనగానే, రోహిణి అని అంటే, వచ్చింది అత్తయ్య అంటుంది. సరే అయితే తలుపు వేసాడు అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయాన్నే 5:30కే రెడీ అయిపోయి కూర్చుంటుంది ప్రభావతి. ఇక రోహిణి కిందకి వచ్చి, ఏంటత్తయ్య పొద్దున్నే రెడీ అయి కూర్చున్నారు అని అంటే, నువ్వు కూడా పొద్దున్నే రెడీ అయ్యి వచ్చావేంటి అనగానే, పార్లర్కి వెళ్ళాలి కదా అంటూ ఉంటే, 8:30కే క్లయింట్లు వచ్చేస్తున్నారా అంటుంది ప్రభావతి. లేదత్తయ్య, నేను వెళ్ళి క్లయింట్కి ఫేషియల్ చేయాల్సి ఉంది, అందుకోసమని వెళ్తున్నాను అని అనేసరికి, ఓహో సరే సరే అయితే వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఒరే బాలు వెళదామన్నావు అంటే, వెళ్ళని అడ్రస్ నా దగ్గర ఉంది అంటాడు. సరే అయితే ఇక తను వెళ్ళిపోగానే బాలు అయితే, అమ్మా ఇక ఎక్కుదాం ఆ కారు అంటాడు.
సరే అయితే అని కారు ఎక్కుతుంది. సత్యం కూడా ఎక్కుతాడు. ఇక అప్పుడు ప్రభావతి సత్యం కారులో కూర్చున్నాక బాలు అయితే వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్తాడు. స్కూల్ దగ్గర ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి ఇక ఇంటి దగ్గర రోహిణి అయితే చింటూని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక బాలు నిదానంగా కార్ ఆపి పదండమ్మా అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళు సోఫాలో కూర్చుని ఉంటారు. ఎవరెవరు? సుగుణమ్మ, రోహిణి, ఇంకా చింటూ సోఫాలో కూర్చొని అటు తిరిగి కూర్చొని ఉండటంతో గుమ్మంలోకి ఎవరు వచ్చారో కానీ గమనించుకోరు. ఇక చింటూ తోటి రోహిణి అయితే, చూడు నాన్న, బాగా చదవాలి, ఇప్పటికీ నువ్వు బాగా చదువుతున్నావని పేరుంది కాబట్టి రోహిణి వాళ్ళ అబ్బాయి అంటే స్కూల్ ఫస్ట్, స్కూల్ లీడర్ అవ్వాలి, అర్థమైందా? మొత్తం మీ సెక్షన్స్ అన్నిటికీ కలిపి నువ్వే లీడర్గా ఉండాలి, అంత బాగా చదవాలి. మీ మమ్మీ ఎప్పుడూ కూడా నంబర్ 1గా ఉండడానికే ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండాలి, సరేనా అని అంటే, అలాగే అమ్మా, నువ్వు రోజు వచ్చి నాకు ఇలా తినిపించు, నన్ను స్కూల్లో దింపు, నేను ఎంత బాగా చదువుతానో చూడు అని అంటే, అలాగే నాన్న, నీకోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం బ్రతుకుతాను చెప్పు అని అంటూ ఉంటే, బా సూపర్ అమ్మా, చాలా బాగుంది, ఇన్నాళ్ళు నువ్వు నా కొడుకు కోసం బ్రతుకుతున్నావేమో అనుకున్నాను, నీ కొడుకు కోసం బ్రతుకుతున్నావా అంటూ ప్రభావతి లోపలికి అడుగు పెడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇక సత్యం, ప్రభావతి, బాలు ముగ్గురు వచ్చేసరికి ఇక అంతే, అమ్మా దొరికిపోయాన్రా దేవుడు అని చెప్పని అనుకుంటూ ఉండేసరికి ఇక అప్పుడు ప్రభావతి, ఏమి నంగనాచి నాటకాలు ఆడావే, ఎన్ని రకాలుగా మమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసావే, ఏంటి వీళ్ళెవరో నీకు తెలీదా, వీళ్ళకి నీకు సంబంధమే లేదా, ఏమ్మా సుగుణమ్మ, నీ కూతురికి అసలు వాడి తన కొడుకంటేనే పట్టదా, తను ఎక్కడో దుబాయ్లో ఉంటుందా, మనవణ్ణి పెట్టుకుని నువ్వు ఇక్కడ ఉంటున్నావా, రోహిణికి నీకు ఎటువంటి సంబంధము లేదా, ఎంత బాగా నటించారు అమ్మ కూతుళ్ళు, మా ఒక్కళ్ళింట్లోనేనా లేక 2-3 ఇళ్లలో ఇలాగే నటిస్తున్నారా అని అంటే, ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే, మరేంటిది, ఈ కొడుకెవరు చెప్పు, మొదటి పెళ్లికి పుట్టినవాడా, రెండో పెళ్లికి పుట్టినవాడా లేక మూడో పెళ్లికి పుట్టినవాడా అంటూ ఉంటే, అత్తయ్య అంటే, నోర్మై, ఎవరిని అత్తయ్య అంటున్నావు, నువ్వెవరి అసలు నన్ను అత్తయ్య అనడానికి, ఎంత ధైర్యం ఉంటే ఈ రకంగా నా కొడుకుని మమ్మల్ని అందరినీ మోసం చేస్తావు, ఒక పెళ్ళయ్యి బిడ్డ ఉన్న నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టి తల్లిని బ్రతికుండగానే చంపేసి లేని తండ్రిని ఉన్నాడని చెప్పి చూపించేసి అన్ని రకాలుగా మమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసి నువ్వేది చెప్తే అది నమ్మే పరిస్థితుల్లోకి నా పిచ్చి కొడుకుని తీసుకొచ్చేసి ఆటలాడుతున్నావా ఆటలు అని చెప్పి అంటుంది. అది కాదత్తయ్య, దయచేసి నేను చెప్పేది వినండి అత్తయ్య అంటూ ఉంటే, ఏంటి వినేది, నీలాంటి దాన్ని నమ్మటం నాదే తప్పు అంటూ ఉండగానే, ఆగు ప్రభ అని అంటూ సత్యం ఆపుతాడు. మీరు ఆపకండి నన్ను, అందుకేరా మీ నాన్నని తీసుకురావద్దన్నాను, నువ్వు నేను అయితే తేల్చేసుకునేవాళ్ళం ఇక్కడ, నీకు నాలో ఉన్న పౌరుషం వచ్చేది, అందుకే అసలు నాకిష్టం లేని ఏదైనా జరిగితే నీ రక్తం మరుగుతూ ఉంటుంది అని చెప్పని అనగానే బాలు చెవులకు వెన్ను సొంపుగా ఉంటుంది. మా అమ్మ నన్ను పొగుడుతోంది, తనతో పోల్చుకుంటోంది అని చెప్పేసేసి ఇక తరువాత, చెప్పు మలేషియాలో ఎవరున్నారు నీకు అంటే, అది కాదత్తయ్య అంటూ ఉంటే, చెప్పవే ఎవరున్నారు మలేషియాలో అనగానే, ఎవరు లేరత్తయ్య అనగానే, అబ్బబ్బబ్బబ్బబ్బా, మరి నిన్న చీర మలేషియా నుంచి మా నాన్న పంపించాడని చెప్పి తెచ్చావు కదే, కోటిలో కొనుక్కొచ్చావా అని అంటుంది. అది కాదత్తయ్య అంటే, కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళావంట కదా నిన్న, చూసి అక్కడి నుంచి కామాక్షి ఫోన్ చేసి చెప్పిందిలే, అక్కడికి మా రోహిణి ఎందుకు వస్తుంది అన్నాను, ఈ చీర కొనుక్కురావడానికైనా వెళ్ళింది అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అమ్మా ఇంకా ఈవిడితో మాటలేంటి, ఆ పెచ్చ మనోజ్ గడికి ఫోన్ చేసి విషయం చెప్పు అనగానే, వాడు తట్టుకోగలడో లేడో అంటూ ఉంటే, ఒక విషయంలో మాత్రం వాడిని మెచ్చుకుంటానమ్మా, ఇంకొకరు ముట్టుకున్నది వాడు ముట్టుకోడు, ఇంకొకరు కావాలి అనుకున్న దాని జోలికి వాడు వెళ్ళడు, వాడిది అనుకున్నాక అది కరెక్ట్గా లేకపోతే వాడు అస్సలు ఒప్పుకోడు, చూద్దాం ఈవిడ విషయంలో ఏం చేస్తాడో అని అంటాడు బాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.